ఢిల్లీ పిలుపు కోసం తెలంగాణ బీజేపీ ఎంపీల ఎదురుచూపులు. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ. మంత్రి పదవి కోసం తెలంగాణ ఎంపీల్లో పోటీ. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది. కాషాయ ఎంపీల్లో మంత్రి పదవి ఆశలు పెరిగిపోయాయి. ఈసారి ఎలాగైనా కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో పలువురు ఎంపీలు ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక వర్గాల లెక్కలతో ఎవరి అంచనాల్లో వారున్నారు. ఇక మరోవైపు 2-3 రోజుల్లోనే కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారంతో ఆశావాహులు ఢిల్లీ బాట పట్టినట్లుగా సమాచారం. పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు లాబియింగ్ ముమ్మరం చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే తాజా విస్తరణలో తెలంగాణకు మరో ఎన్ని పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. 2 మంత్రి పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరోటి మహిళా లేదా ఎస్టీ సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అందులో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవి ఉండొచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ఒక్క పదవి మాత్రమే వస్తే బీసీ వర్గానికి చెందిన ఎంపీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం 4 ఎంపీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, గోడం నాగేష్ ఈ 4 నేతలు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి వస్తుందనే నమ్మకంతో ఆయన వర్గం ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటెల ప్రయత్నించినా చివరి నిమిషంలో అవకాశం దక్కలేదు. దీంతో కేంద్ర కేబినెట్లో అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా మంత్రి పదవిపై ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మహిళా ప్రాతినిధ్యం కోణంలో తన పేరును అధిష్టానం పరిశీలిస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లుగా సమాచారం. ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీగా ఉన్నారు. ఇక ఈసారి సామాజిక సమీకరణాల్లో భాగంగా తనకు అవకాశం వస్తుందని ఆయన వర్గం భావిస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తే తనకు అవకాశం ఉంటుందని ఆయన వర్గం అంచనా వేస్తోంది. ఇక తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈసారి శాఖల మార్పులు ఉండే అవకాశం ఉందని, కిషన్ రెడ్డికి మరింత కీలకమైన శాఖ అప్పగించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దక్షిణ భారతంలో బీజేపీ విస్తరణ వ్యూహంలో భాగంగా ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించి పార్టీకి కీలక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. జాతీయ ఉపాధ్యక్షుడు లేదా జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించే కోణంలో అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తంగా కేంద్ర కేబినెట్ విస్తరణ వేళ తెలంగాణ బీజేపీలో మంత్రి పదవుల మీద ఉత్కంఠ పెరిగింది. ఎవరికి ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నాటికి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, తెలంగాణ బీజేపీలో మంత్రి పదవులకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని పొందుకునేందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య అయితే తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. అంటే ఈసారి ఎలాగైనా మంత్రి పదవిని సంపాదించుకునేందుకు బీజేపీ ఎంపీలు అయితే చాలా తీవ్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంటే కరువు ప్రాంతాల సమీకరణ నేపథ్యంలో ఎవరికి వారే తమకు మంత్రి పదవి వస్తుందనే ధీమాలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే 2-3 రోజుల్లో కూడా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కూడా తెలుస్తోంది.
అంటే వీటిపైన సమీకరణాలు కూడా ఇచ్చేస్తున్నట్టుగా తెలుస్తోంది శ్వేత. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఈసారి మహిళ లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ టైంలో లేడీస్ కి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్టు, అంటే రాష్ట్రం నుంచి ఇప్పటికే 8 మంది బీజేపీలు ఉన్నారు. అంటే ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, అలాగే సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ ఉన్నారు. కానీ ఈసారి జరిగే విస్తరణలో అయితే రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అనే చర్చ అయితే చాలా విస్తృతంగా జరుగుతోంది. 2 పదవులు ఇస్తే ఒకటి మరొకటి మహిళ లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా టాక్ అయితే వినిపిస్తుంది. అంటే ఈ 2 పదవుల్లో ఒక స్వతంత్ర హోదా లేదా మరొకటి మంత్రి హోదాలు అయితే ఉంటాయనే డిస్కషన్స్ అయితే చాలా జరుగుతున్నాయి. అంటే ఒకవేళ కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తే బీసీ వర్గానికి చెందిన ఎంపీకి అదృష్టం భరించే ఛాన్స్ ఉంటుందని అయితే బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది శ్వేత. ఈసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ ఎంపీలు ఈ రేసులో ఉన్నారా? దీన్ని అసలు ఎలా చూడొచ్చు? అంటే ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో అయితే చోటు సంపాదించుకునేందుకు 4 ఎంపీలు అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఆ జాబితాలో ఫస్ట్ రేస్ లో ఉన్నది అంటే ఈటెల రాజేందర్, డికే అరుణ, అరవింద్ కుమార్, అలాగే గోడం నగేష్ కూడా కేబినెట్ విస్తరణలో అంటే కేబినెట్ విస్తరణలో ఈటెల రాజేందర్ కు పదవి వస్తుందనే ధీమాలు అయితే చాలా మంది, అంటే ఆయన చాలా చురుగ్గా ఉంటారు, ప్రతి పని ముందుగా ఉంటారు కాబట్టి ఆయన సన్నిహితులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీనే అందుకు ప్రధాన కారణం అని కూడా వారు చెప్తూ వస్తున్నారు. ఇంకా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడిన రాజేందర్ కు చివరి నిమిషంలో మిస్ అయింది. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర కేబినెట్ లోకి కూడా తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టయితే ఆయన సన్నిహితులు అయితే చెప్తున్నారు, అంటే గుర్తు చేస్తున్నారు ఈ విషయాన్ని. రైట్. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ విషయానికి వస్తే ఆదివాసీలు కూడా పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్, అంటే మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ కూడా మంత్రి పదవి వస్తుందనే భరోసాతోనే ఉన్నారు. ఎందుకంటే తను కూడా చాలా యాక్టివ్ గానే ఉంటున్నారు. అంటే ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కమలం అని పెద్దలు అప్పట్లో ఆమెకి చెప్పిన విషయాన్ని డికే అరుణ అనుచరులే కావచ్చు, సన్నిహిత నేతలు కూడా వివరిస్తున్నారు ఈ విషయాన్ని. అంటే అలాగే మహిళా కోటలోనూ ఆమె పేరును తప్పక పరిశీలిస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీగా గోడం నగేష్ కూడా ఉన్నారు. అంటే ఇటు మహిళా రిజర్వేషన్, అటు ఎస్టీ రిజర్వేషన్ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈసారి కేంద్ర కేబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం ఉంటుందనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి కూడా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు శ్వేత. అండ్ ప్రధానంగా కేబినెట్ విస్తరణలో భాగంగా మనం చూడొచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళని తొలగిస్తారా లేకపోతే కొనసాగిస్తారా అనేది డౌట్ చాలా మందిలో ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో ఇటు కిషన్ రెడ్డికి మరింత పార్టీ ఉందనే చర్చ అయితే ముందు నుంచి జరుగుతూనే ఉంది. అంటే ఈసారి మాత్రం మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందనే వార్తలు అయితే బలంగా ఉన్నాయి. ఎప్పటి నుంచి చూసుకున్నా కిషన్ రెడ్డికి తన ప్లేస్, తన పొజిషన్ కన్ఫర్మ్ గా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నా కూడా, కానీ ఈసారి ఖచ్చితంగా ప్రయారిటీస్ చేంజ్ అవ్వచ్చు అనే వార్త కూడా వస్తుంది. అలాగే దీంతో కిషన్ రెడ్డికి మరింత ప్రాధాన్యత ఉన్న శాఖ ఇచ్చే అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది. ఇక మన దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణ కోసం ఆయన కేబినెట్ నుంచి తప్పించి పార్టీలో కీలకమైన హోదా కల్పించే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఉపాధ్యక్షుడు లేదా సెక్రటరీ పదవిని కట్టబెట్టి దక్షిణాది రాష్ట్రాల పార్టీ బాధ్యతలు అప్పగించే కోణంలో అయితే ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా అయితే బీజేపీ నేతల మధ్య డిస్కషన్ జరుగుతుంది. రైట్ బబితా, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి కిషన్ రెడ్డికి కీలక పదవి ఇస్తారు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఈ క్యాబినెట్లో మహిళ లేదా ఎస్టీ వర్గానికి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రధానంగా ఎంపీలు కూడా ఈ రేసులో ఉన్నారు. మహిళా రిజర్వేషన్కు ప్రధానంగా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే ఈ క్యాబినెట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళని తొలగిస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.